టీం ఒక కోట కట్టారు ఆయన సినిమా కోసం. అండ్ వారు మాట్లాడడానికంటే ముందు వారి లైఫ్లో ఉన్నటువంటి భామను కూడా నేను చేయి పైకి ఇన్వైట్ చేస్తానండి విత్ యూ పర్మిషన్. మీరే పిలుస్తారా? సుప్రద సుప్రజ గారు బుడ్డోని తీసుకురా. బుడ్డోని తీసుకునిరా. బుడ్డోని తీసుకొని వచ్చి వెంటనే వెళ్ళిపోవచ్చు. అంటే బేసిక్గా ఇప్పుడు నేను ఏం మాట్లాడతానో, ఎవరి గురించి మాట్లాడతానో, ఎంతసేపు మాట్లాడతానో నాకు కూడా తెలియదు. చాలా రెడీ అండి, వీఆర్ రెడీ ఫర్ దట్. లోపల మొత్తం టెన్షన్గా ఉంది. రే అదే సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అనే వర్డ్ ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో కూడా తెలియని పొజిషన్లో ఉన్నాయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ మీతో స్టార్ట్ చేస్తున్నా అండి ఈ ప్రోగ్రామ్ నుండి. అండి ఇంత మంచి బ్యూటిఫుల్ టీమ్ని కలిసినందుకు అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేను. ఓకే. అండ్ ఈ సినిమా అంటే లైక్ నా లైఫ్, నా కెరీర్ స్టార్ట్ అయింది ఒక 10 years పెయిన్ నుంచి. అంటే ఒక MBA కంప్లీట్ చేసుకుని జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఉండే లైఫ్ని వదిలేసుకొని ఒక ఏడీగా జాయిన్ అయ్యి అక్కడ నుంచి ఇప్పుడు అక్కడ నుంచి అంటే నా పేరు చెప్తే బాగుండు అని ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారు అక్కడ, అందరూ స్టేజ్ మీదకి వస్తారు, వాళ్ళలాగా నించొని అరే అని అనుకునే స్టేజ్ నుండి ఇప్పుడు ఇక్కడ ఉన్నా. దానికి ఫస్ట్ థ్యాంక్స్ సుహాస్కి చెప్పాలి నేను. ఎందుకంటే సరే అది లాస్ట్లో చెప్తాలే, సుహాస్ గురించి లాస్ట్ మాట్లాడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా కథ స్టార్ట్ అయ్యింది, ఫస్ట్ నేరేషన్ ఇచ్చింది మనీ సార్కి. సుహాస్కి చెప్పిన తర్వాత సార్ ఇలా నేను ఒక స్టోరీ అనుకుంటున్నా, సుహాస్ ఓకే చేశాడు అని చెప్పేసి అన్న తర్వాత అరే చాలా బాగుంది ఇంకెళ్ళిపోవచ్చు అని చెప్పేసి దగ్గర నుండి స్టార్ట్ అయింది. దాని తర్వాత నరేష్ గారు, దాని తర్వాత హరీష్ గారు ఒక ఫ్రెండ్ ద్వారా ప్రదీప్ ద్వారా హరీష్ గారిని కలిసేసి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ జర్నీలో నాకు నెంబర్ ఆఫ్ మెంబర్స్ అండి, అంటే ఒక ఫస్ట్ మూవీ డైరెక్టర్కి ఎంతమంది హెల్ప్ చేయాలో అంతమంది చేశారు. అందులో కొంతమంది అంటే ఒక 10% కూడా స్టేజ్ మీద లేరు, అటువైపు చాలామంది ఉన్నారు, అక్కడ తినే దగ్గర అయితే అక్కడ కూడా చాలామంది ఉన్నారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక మూవీకి ఎన్ని కుటుంబాలు బతుకుతాయి ఏంటి అనేది జస్ట్ నేను దగ్గరుండి చూశాను, అందరి కష్టాలు చూశాను. అంటే ఒక చిన్న ఆర్టిస్ట్ నుంచి ఒక స్టార్ ఆర్టిస్ట్ వరకు వాళ్ళ పెయిన్ ఏంటి, అండ్ ఒక చిన్న టెక్నీషియన్ నుండి పెద్ద టెక్నీషియన్ వరకు వాళ్ళ పెయిన్ ఏంటి అనేది యాజ్ ఎ డైరెక్టర్గా, అంటే ఏడీగా ఉంటే కొన్నే తెలిసేయేమో, బట్ యాజ్ ఎ డైరెక్టర్గా నేను అన్ని దగ్గరుండి చూసున్నాను. అండ్ స్పెషల్ థ్యాంక్స్లు చాలా ఉన్నాయి, 1 by 1 చెప్పుకుంటూ వెళ్తా. ఎవరినన్నా మర్చిపోతే తిట్టుకోకండి, ఇదేదో టెన్షన్లో మర్చిపోయింది తప్ప కావాలని అయితే మర్చిపోయింది కాదు. ఫస్ట్ నా ఏడీ టీం నుండి స్టార్ట్ చేస్తాను. ఒక్కసారి టీం అందరూ ఒకసారి స్టేజ్ మీదకి రండి ప్లీజ్, ఎందుకంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది మీరు పక్కన ఉంటే. ఒకసారి అందరు రండి. అచ్చు నువ్వు కూడా రావచ్చు, నువ్వు హను గారి దగ్గరికి వెళ్ళావు నాకు తెలుసు, కానీ రా దా పర్లేదు దా వచ్చేయండి. మురళి ఇటు తినడానికి వెళ్ళి ఉంటాడు. కళ్యాణ్ ఇక్కడే ఉన్నాడు. టీం ఎక్కడ ఉంది? పర్వాలేదు రా కళ్యాణ్. బ్రమిత్ సారీ, ఎందుకంటే డే వన్ నుంచి స్క్రిప్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఏదన్నా నేను చిన్న రాంగ్ డెసిషన్ ఏదన్నా మాట్లాడుతున్నా నన్ను తిడుతూ నా పక్కనుంటూ చాలా సపోర్ట్ చేస్తూ చాలా కష్టాలు పడుతూ ఇప్పటికీ నిద్ర లేకుండా నిద్రలు లేకుండా చాలా కష్టపడుతూ నాకు తోడుగా ఉన్నారు. ఇందులో 100% వీళ్ళందరూ డైరెక్టర్లు అయ్యేవాళ్ళు అండి డెఫినెట్లీ. ఇప్పుడు కాకపోతే అంటే లైక్ నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు, 6 monthsలో అవ్వచ్చు. అందరూ కథలు రెడీ చేసుకొని ఉన్నారు. వీడు ఒక మెలోడీ సాంగ్, అంటే వీడు అంటే ఇన్ ద సెన్స్ మీరు రాంగ్గా తీసుకోవద్దు, అరే తమ్ముడు, నేను ముద్దుగా అరే తమ్ముడు అని పిలుస్తాను, అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటాను. ఒక సాంగ్ రాశాడు, అంటే ఒక పెద్ద లిరిసిస్ట్కి నేను ఆ సాంగ్ ఇచ్చాను. బట్ సారీ చెప్తున్నా సార్ మీకు, లైక్ అంటే మీకు ఇచ్చేలోపే వీడు ఒక బ్యూటిఫుల్ లిరిక్స్ తీసుకొని వచ్చి నా ముందు నించున్నాడు. సో అందుకనే ఈ సాంగ్ ఓకే చేశాను, సారీ సార్. సో అండ్ బ్రమిత్ వీడు ఇప్పటికీ నన్ను తిడుతూనే ఉంటాడు, అన్నా
ఏంటన్నా ఇప్పుడు కూడా మిక్సింగ్ చేసుకుని ఇప్పుడు నిద్రలేని రాత్రులే గడుపుతున్నాం. మిక్సింగ్లో కూడా ఒక 1 అవర్ బ్యాక్ ఏందన్నా ఇది ఒకసారి చూడు, ఇక్కడ పెంచాలి, ఇక్కడ తగ్గించాలి, ఆ డిస్కషన్లు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. బ్రహ్మిత్ ఇన్ ఫ్యూచర్ ఒక మంచి డైరెక్టర్ అవుతాడు ఖచ్చితంగా, ఎందుకంటే తన థాట్స్ తన ఐడియాలజీ నాకు తెలుసు. అండ్ నెక్స్ట్ మురళి, వాడు తింటూ ఉంటాడు అక్కడెక్కడో. నీళ్ళలో దూకిన మురళీనా సార్? యా ఎగ్జాక్ట్లీ అండి. తిండి అంటే మురళి ఫస్ట్ తర్వాత రావాలి ప్రయారిటీ. నువ్వు. మా వాళ్ళు అనవసరంగా టోకెన్స్ ఇచ్చారనుకుంటా, వీడు ముందు వెళ్ళిపోయి ఉంటాడు. సో మురళి, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇనీషియల్గా అంటే ఒక పెద్ద డైరెక్టర్ హిట్ 3 శైలేష్ గారు హిట్ 3 స్టార్ట్ చేసిన వీళ్ళందరూ నాతో ఉన్నారండి. ఆ హిట్ ప్రాజెక్ట్ని పక్కన పెట్టేసి ఈ టీం అంతా నాతో ఉంది. చాలా థ్యాంక్స్. నెక్స్ట్ మురళి సినిమా చేయబోతున్నాడు, తనకి అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అండ్ సీను అండ్ ఇంకా నాని, తను రాలేదు, తను కూడా చాలా హెల్ప్ఫుల్ చేసి ఉన్నాడు. అండ్ రఘు, అందరికీ థ్యాంక్ యూ. నో మనీ సార్ అంటే ఆయన సైంధవ్ సినిమా జరుగుతుంది, ఇన్ బిట్వీన్ సార్ ఇలా చేయాలి అంటే అంత పెద్ద ప్రాజెక్ట్ తీసుకుంటూ నా సినిమాకి చాలా అంటే రెమ్యునరేషన్ గురించి మాట్లాడకూడదేమో నేను, ఎందుకంటే ఆయన్ని తగ్గించినట్టు అవుతుంది. ఆయన వచ్చి ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పటికీ స్టిల్ డిఏలో ఫైట్ చేస్తూ ఒక 1 అవర్ బ్యాకే వచ్చారు. ఒక 10 ఫోన్లు చేస్తే సార్ రండి సార్ అంటే ఆయన వచ్చారు. సార్ ఇది గుర్తుండిపోతుంది నాకు లైఫ్ టైం, ఎందుకంటే ఫస్ట్ సినిమా ఈ కైండ్ ఆఫ్ విజువల్స్ మీరు ఇచ్చారు, రేపొద్దున స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇప్పటికీ మనం ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నాం, ఇంకా కరెక్షన్ జరుగుతూనే ఉన్నాయి, రేపొద్దున ఇచ్చేయాలి అవుట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ బ్రహ్మకట్లి గారి గురించి నాకు నిజంగా ఆయనకు బ్రహ్మ అనే పేరు ఎందుకు పెట్టారో తెలియదు, కానీ నాకు గాడ్ అండి. ఎందుకు అంటే ₹1 రెమ్యూనరేషన్ తీసుకోలేదు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ. దిస్ ఈజ్ అంటే ఈ మాట ఒక ఫస్ట్ మూవీకి ఇంత క్వాలిటీ సినిమా కనబడటానికి ఆయనే రీజన్. లైక్ కొంచెం బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇది థ్యాంక్స్ అని చెప్పడం కూడా చాలా చిన్నవాడు. ఈ కథని నేను బాగా నమ్మానండి. ఇందులో క్యారెక్టర్స్ కానీ నా రాము చెప్పిన విధానంగా నాకు బాగా నచ్చింది. అందుకే ఓన్లీ నన్ను ప్రదీప్ తీసుకొచ్చారు, ఇక్కడ ఎవరో నాకు పరిచయం లేదు ఈ టీంలో. ప్రదీప్ తీసుకొచ్చారు, కానీ రామ్ చెప్పిన కథ ప్రకారం నేను రామ్ కోసమే ఈ సినిమా చేశాను. చాలా మంచి సినిమా. థ్యాంక్ యూ. బ్రహ్మ సార్కి స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ నెక్స్ట్ రతన్ మామ అంటే చాలా అద్భుతమైన టెక్నీషియన్ అండి. అంటే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీకి లైక్ మనం ఏమి ఇవ్వగలం అంటే ఫస్ట్ ఒక సినిమా టైటిల్ తర్వాత పాటలు మాత్రమే జనంలోకి వెళ్తాయి. అలాంటి పాటలు ఎవరు అనుకునే టైంలో వాసు గారి ద్వారా రతన్ గారి దగ్గరికి వెళ్ళాం. ఇక ఇక్కడే ఉన్నారండి. ఒకసారి వాసు గారికి అందరూ గట్టిగా చెప్పట్లండి, వీరే వాసు గారు. వాసు గారు ఒకసారి ఇక్కడ రండి. యా, థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు. ఎందుకంటే రతన్ గారితో వెళ్ళి ఆయనతో 5 days కూర్చొని వచ్చాం. రతన్ గారు బ్యూటిఫుల్ అండి. అంటే ఒక లవ్ స్టోరీకి సాంగ్స్ జనంలోకి వెళ్ళాలి అంటే ఆ కమర్షియల్గా సాంగ్స్ కావాలి అండ్ బ్యూటిఫుల్ మెలోడీ ఉండాలి. ఇప్పుడే ఒక మెలోడీ రిలీజ్ చేసాం, ఆయన ఇప్పటికీ తిడుతూనే ఉన్నారు, ఇది ఇన్ని రోజులు ఎందుకు ఆపారు, ఫస్ట్ అదే రిలీజ్ చేయొచ్చు కదా అని. బట్ మా ప్రాబ్లమ్స్ మాకున్నాయి సార్, సారీ ఫర్ దట్. అండ్ రతన్ గారు ఎంత బ్యూటిఫుల్ టెక్నీషియన్ అంటే లైక్ ఇంకా స్టార్ హీరోలతో ఎందుకు వర్క్ చేయట్లేదు ఈయన అని నాకు చాలాసార్లు డౌట్లు వచ్చినాయి. ఎందుకంటే ఇన్ని అద్భుతమైన సాంగ్స్ ఇస్తున్నారు కదా, ఇన్ని సాంగ్స్ ఇచ్చి ఇంతమంది అంటే జనం యాక్సెప్ట్ చేస్తున్నారు. సార్ మీకు చాలా హైట్స్కి వెళ్ళాలి, చాలా పెద్ద స్టార్ హీరోలతో వర్క్ చేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. నెక్స్ట్ గుర్తు చేయండి రా, నెక్స్ట్ ఎవరున్నారు? బాబిన్ షా ఫ్రమ్ డే 1. బాబిన్ డార్లింగ్ దా. అంటే తినతో నేను హిట్ 2 హిట్ బాలీవుడ్ అండ్ సైంధవ్ కలిసే వర్క్ చేస్తున్నాం. బాబిన్ నాకు గొడవలు కూడా అయినాయి, హిట్ 2లో తిట్టుకున్నాం, కొట్టుకున్నాం, అన్నీ జరిగినాయి. బట్ యాజ్ ఏ టెక్నీషియన్ చాలా బ్యూటిఫుల్ టెక్నీషియన్. అంటే నాకు చాలా పెద్ద ఎడిటర్లు తెలుసు, చాలామంది తెలుసు. బట్ నేను వై ఐఎమ్ చూసింగ్ బాబిన్ అంటే తను చాలా డెడికేటెడ్ అనమాట. అర్ధరాత్రులు అపరాత్రులు తిండి ఉండదు, ఏముండదు, ఆ ఎడిట్ టేబుల్లో కూర్చొని చాలా కష్టపడుతూ పనులు చేస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. నీ వల్ల కూడా ఈ సినిమా చాలా బ్యూటిఫుల్గా రేపొద్దున చూడబోతున్నా.
లెట్స్ వాళ్ళు చూడబోతున్నారు, నేను చూసి అనుకో, అది వేరే విషయం. సరే, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ నాకు ప్రదీప్ అండ్ హరీష్ గారు, ఇద్దరు ఒకసారి ఇక్కడికి రండి ప్లీజ్. యా, రాడాలి. లక్ష్మీపతి గారు, ఆయన లేరు ఇక్కడ, బట్ ఓకే ఫైన్, లేరంటే ఆయన రాలేదు. అండ్ ఆనందరావు అంకుల్ దా. సో ప్రదీప్, ఈ ప్రాజెక్ట్ అసలు సెట్ అవ్వడానికి, ఈ ప్రాజెక్ట్ నేను ఈ స్టేజ్ మీద ఉండటానికి ఒకే ఒక పర్సన్ రీజన్ అండి, అది ప్రదీప్. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అంటే ఈ థ్యాంక్స్ని ఎలా చెప్పాలో తెలియదు, చిన్న ఎమోషనల్ బిట్ ఉంది కాబట్టి నేను కొంచెం ఏడుస్తానేమో, అవన్నీ బయటకు వస్తే బాగోదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఆనందరావు అంకుల్, థ్యాంక్ యూ. అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. చాలా ఇప్పటికీ కష్టపడుతూ పనులు చేస్తూ ఉన్నాం. అండ్ హరీష్ గారు, అంటే ఈయన ఎలా అంటే ఒక ప్రొడ్యూసరు దేవుడు అని చెప్పేసి, సీనియర్ ఆర్టిస్టులు ఇంతకుముందు చాలామంది హీరోలు, అంటే నేను చూసున్న నాగేశ్వరరావు గారు, రామారావు గారు కింద కూర్చొని ఉంటే ప్రొడ్యూసర్లు స్టేజ్ సీట్లలో కూర్చొని ఉన్న రోజులు చూసాం. బట్ అది కొంచెం కాలక్రమేణా తగ్గుతూ వచ్చింది. బట్ నేను ఆ రెస్పెక్ట్ మీకు ఎప్పటికీ ఇస్తాను. ఎందుకంటే ఒక 10,000 ఇయ్యండ్రా బాబు, ప్రాబ్లమాటిక్గా ఉంది అంటే ఏడిల్ లైఫ్ అలాగే ఉంటుంది. ఒక 10,000 ఒక 5,000 ఇస్తే బాగుండు, షూట్లు లేకపోతే అని చెప్పేసి అనుకునే దగ్గర మనల్ని నమ్మి ఒక 10 కోట్లు పెట్టి ఒక సినిమా తీయటం అనేది ఒక ప్రొడ్యూసర్ అంటే ఎంత బిలీవ్ చేసి ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హరీష్ గారు, మీకు లైఫ్ టైం అది నాకు ఉంటుంది. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఇప్పటికి పాపం ఇంకా కష్టాలు పడుతూనే ఉన్నాడు. సినిమా 11th తర్వాత కష్టాలు ఉండకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దానికి రేత్రి పగలు కష్టపడుతూనే ఉన్నా, చేస్తా అది. దెన్ నెక్స్ట్ ఇప్పుడు నా ఆర్టిస్టుల దగ్గరికి వస్తా అండి, 1 by 1. ఎవరు మర్చిపోతానో తెలియదు, వీళ్ళని ప్రత్యేకంగా గుర్తు చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మూవీలో హీరో హీరోయిన్ పక్కన పెట్టేస్తాను, లాస్ట్లో మాట్లాడతా. అలీ గారు సుహాస్ చెప్పున్నాడు, అన్న ఈ క్యారెక్టర్కి అలీ గారు బాగుంటారు అని చెప్పేసి ఇమీడియట్గా అలీ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఆయనకి నరేషన్ ఇవ్వగానే ఇమీడియట్గా ఓకే అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నెక్స్ట్ అనిత గారు అంటే అంటే ఒక ఆవిడని చూడగానే ఒక అందమైన ఫీలింగ్ వచ్చింది. ఒక అమ్మని ఎంత అందంగా చూస్తాము అనేది ఈ సినిమాలో చూస్తారు. ఎందుకంటే అమ్మని మించిన అందం ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అది నా స్క్రీన్ మీద నేను చూపించబోతున్నాను అనిత గారి రూపంలో. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు ఈరోజు షూట్ ఉండి రాలేకపోయారు, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్లు ఇద్దరు ఉన్నారు, ఎవరు, మొయిన్ సాత్విక్, నేను మర్చిపోను, రండి. వీళ్ళిద్దరూ ఫుల్ లెంత్ సినిమాలో ఉన్నారు, ఎడిటింగ్లో కూడా ఏం లేపేలేదు, 100% మీ ఇద్దరు ఉన్నారు. చాలా మంచి రోల్స్ అండి, అంటే చాలా సపోర్టివ్గా, అంటే నాట్ ఓన్లీ మీ, అంటే పర్ఫార్మెన్స్ వైజెస్ ఓకే ఫైన్, ఎందుకంటే వాళ్ళిద్దరూ మంచి పర్ఫార్మర్స్. మొయిన్ ఇంకా చాలామందికి తెలీదు. అండ్ తను పాపం చాలా, అంటే నేను చూసిన చాలా కొద్ది మంది పర్ఫార్మర్స్లో మొయిన్ ఒకడు. తను ఎలాగో మంచి హైట్స్కి వెళ్తాడు, అది డెఫినెట్లీ జరుగుద్ది. అండ్ సాత్విక్ ఇప్పుడిప్పుడే వస్తున్నాడు. సాత్విక్ చాలా మంచి కమెడియన్గా ఎదుగుతాడు ఈ సినిమా తర్వాత అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఇలాగే కాకుండా ఇంకా నైని పావని, ఇలా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా మాలవిక ఈ సినిమాలోకి నేను తీసుకోవటం అంటే యాక్చువల్లీ నాకు ఫస్ట్ 3-4 days తర్వాత 5th day షూట్లోనే ఎప్పుడో నాకు అర్థమైపోయింది ఇది తిను పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పేసి. అండ్ ఈ సినిమాలో నాకు అంటే ఈ సినిమా ద్వారా జరిగింది ఏంటంటే 3 పిల్లలు అండి. అంటే యాక్చువల్లీ నాకు బాబు పుట్టాడు, వాడితో పాటు వీళ్ళిద్దరిని కూడా నా పిల్లలాగే, అంటే పిల్లలంటే అలాగే ప్రేమించాను నేను వీళ్ళిద్దరిని. లైక్ దే ఆర్ మై, అంటే వాడిని ఎంత ఇష్టపడుతున్నానో వాడిని ఎంత ప్రేమించానో వీళ్ళిద్దరిని అలాగే చూసుకుంటూ ఉన్నాను. మాలవిక చాలా, అంటే జో చూసాము, జో తర్వాత చాలామంది ఫ్యాన్స్ అయ్యారు. అండ్ తమిళనాడు నుంచి చాలా ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ ఆంధ్రాలో కూడా చాలామంది ప్రేమిస్తున్నారు. అంటే బేసిక్గా మా ఆంధ్ర అబ్బాయిలకి మలయాళం అమ్మాయిలు అంటే చాలా బాగా క్రష్, ఇష్టాలు అవన్నీ ఉంటాయి. బట్ ఈ సినిమా తర్వాత చాలా పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుంది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ అండ్ తన పర్ఫార్మెన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. గాడ్ బ్లెస్ యూ, యూ విల్ గో.
డెఫినెట్లీ. అండ్ అందుకే తను ఒక చాలా తెలివైన పిల్ల. ఇప్పటిదాకా ఇంకో సినిమా ఓకే చేసుకోలేదు. సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తుంది. చెక్ డబుల్ అయిపోద్ది అయితే. డెఫినెట్లీ. అందుకే వాళ్ళమ్మ అక్కడ కూర్చొని రాసుకుంటూ ఉంది. నెక్స్ట్ అండ్ నాట్ సారీ, ఇంకో 2, 3 ఉన్నాయి. అవి మాట్లాడిన తర్వాత ఒకటి హరీష్ శంకర్ గారండి. హరీష్ శంకర్ గారి గురించి పాపం ఆయనకి హెల్త్ బాగాలేదు, రాలేకపోయారు. హరీష్ గారి దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పాలి, ఆయన ఒక క్యారెక్టర్ చేయాలి దీంట్లో అనుకున్నప్పుడు చాలా టెన్షన్ పడ్డాను, వణికిపోయాయి. ఎందుకంటే ఆయన గబ్బర్ సింగ్, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళతో, రవితేజ గారు లాంటి వాళ్ళతో బ్యూటిఫుల్ రైటింగ్, బ్యూటిఫుల్ డైలాగ్స్ ఇచ్చున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఇప్పుడు డైలాగ్ చెప్పాలి, ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారన్న భయాన్ని పక్కన పడేసి ఆయన దగ్గరికి వెళ్ళి కథ చెప్పడం, అంటే ఆయన క్యారెక్టర్ గురించి చెప్పడం స్టార్ట్ చేసేటప్పుడే వణికిపోయా. ఆయన కొంచెం పర్లేదు నాన్న చెప్పు అని చెప్పేసి స్టార్ట్ చేయగానే ఆయన ఇమ్మీడియట్గా ఓకే అన్నారు. చాలా బాగా రాసామన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అండ్ మా మారుతి గారు, తన దగ్గర నేను ఏడీగా చేసున్నాను సార్, ఇలా ఒక క్యారెక్టర్ ఉంది అనగానే ఆయన కూడా వచ్చి చేశారు. వాళ్ళిద్దరికీ థ్యాంక్ యూ సో మచ్. మారుతి గారు సినిమా కూడా చూస్తున్నారు, చాలా బాగుందని చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఆయన ప్రభాస్ మూవీలో కొంచెం బిజీగా ఉన్నారు, అందుకే రాలేదండి. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా సుహాస్. ఇద్దరం వణుకుతాం, బట్ ఈరోజు నేనేం మాట్లాడుతున్నానో అది అలా వెళ్ళిపోతుంది. సుహాస్ అనేది అంటే ఇది లైఫ్ టైం మెమరీ అండి. అంటే సినిమా తీయాలి అని ఇక్కడికి వచ్చే అవకాశం అండ్ ఈ స్టేజ్ మీద ఉండటానికి దేనికైనా ఒకే ఒక రీజన్ సుహాస్ అండి. డార్లింగ్, నీకు నేను మంచి సినిమా తీశాను, సినిమా రూపంలో నువ్వు ఇచ్చిన దానికి నేను రుణం తీర్చుకుంటాను, ఇంకా తీర్చుకుంటూనే ఉంటాను, నీకోసం ఎన్ని కథలైనా రాసుకుంటూనే ఉంటాను. సరే నువ్వు ఓకే చెప్పాలి, నువ్వు చాలా బిజీ అయిపోయావు అటు తమిళ్ అది ఇది అని చెప్పేసి. బట్ ఇక్కడ చాలామంది నన్ను కూడా అడుగుతున్నారు సుహాస్ కథలు చెప్పాలి అది ఇది అని చెప్పేసి. కొంచెం ఇక్కడ వాళ్ళని కూడా చూస్తూ ఉండు. సుహాస్ ఏంటంటే లైక్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంటే కొన్ని పేర్లు ఆ కంపారిజన్ కరెక్ట్ కాదని నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళని వాళ్ళు స్టార్లు చేసుకున్నారు, వాళ్ళుగానే ఎదిగారు. అందులో ఒక చిరంజీవి గారు, ఒక రవితేజ గారు, ఒక నాని, నెక్స్ట్ సుహాస్. ఈ పేరు డెఫినెట్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండిపోతుంది డార్లింగ్. ఎందుకు అంటే ఆ కంపారిజన్కి రీజన్స్ ఇన్ ఫ్యూచర్ అంటే నీ పర్ఫార్మెన్స్ గురించి అందరూ మాట్లాడతారు, నిన్ను చాలామంది ఇష్టపడతారు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి, నాట్ ఓన్లీ తెలుగు పీపుల్, యూఎస్లో కూడా చాలా మంచి మార్కెట్ ఉంది. అంటే సుహాస్ మూవీ అనగానే ఒక పాజిటివిటీతో ఒక సినిమాకి వెళ్తారు. అండ్ సో యూ విల్ గో హైస్. అండ్ అంటే ఒక స్టార్ హీరోకి కావాల్సిన క్వాలిటీలు అన్నీ ఉన్నాయండి తనలో. అంటే పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతాం. అండ్ తను చూడండి చాలా బాగుంటాడు మనిషి కూడా, అంటే చాలా అందంగా ఉంటాడు. డార్లింగ్ నిజంగానే అరే ఒక మన ఇంటి పక్కన మన అన్న మన తమ్ముడు ఈ 100% అన్నీ ఉన్న క్వాలిటీస్ ఉన్న హీరో. అండ్ నాట్ ఓన్లీ పర్ఫార్మెన్స్ అండి, ఈ సినిమాలో డ్యాన్స్ కూడా చాలా బాగా చేశాడు. అంటే లైక్ చిన్న రెఫరెన్స్ అంటే చిరంజీవి గారితో కంపేర్ చేయకూడదు, బట్ మేము చిరంజీవి గారిని కంపేర్ చేసుకుంటూనే ఆ సాంగ్ చేసాం. బ్యూటిఫుల్ డ్యాన్స్, అంటే నెక్స్ట్ లెవెల్ డ్యాన్స్ చేసి ఉన్నాడు. అది మీరు రేపు పొద్దున్న స్క్రీన్ మీద చూస్తారు. అండ్ ఒక పాట కూడా పాడాడు. పాట అనగానే గుర్తొచ్చింది, సారీ లిరిక్ రైటర్స్ అందరినీ మర్చిపోయాను, సారీ డార్లింగ్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ ఇంకెక్కువ మాట్లాడితే ఏడుస్తానేమో. సరే, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీడియా ఒక్కటే ఒక సినిమాని ముందుకు గలుగుతుంది. ఎందుకు అంటే ఒక పెద్ద సినిమా వచ్చినా ఒక చిన్న సినిమా వచ్చినా కంపారిజన్ ఒక మీడియా ద్వారానే జనంలోకి వెళ్తుంది. ఆ మీడియానే తెలుగు సినిమాని అది హిట్టా ఫ్లాపా అని డిసైడ్ చేసేది మీడియానే, సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్ళేది కూడా మీడియానే. ఇక్కడ మీడియా సో మీడియా సపోర్ట్ కూడా మాకు కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.
ఎందుకంటే ఫైట్ బిట్వీన్ ఓ బిగ్ మూవీ స్మాల్ మూవీ అనేది పక్కన పడేస్తే ఒక మంచి సినిమాని ఎనీవేస్ వాళ్ళు తీసుకెళ్తారు. మీరు కూడా మాకు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేసిన అందరికీ, విజయ్ కనకమెల్ల గారికి, బివిఎస్ రవి గారికి, అండ్ డార్లింగ్ స్వామి గారికి అది లాస్ట్ కదా నా డార్లింగ్ శ్రీనాథ్ పిలవంగానే, అంటే యాక్చువల్లీ నేను ఎవరిని ఒక 5-6 మెంబర్స్ని పిలుచుంటాను, అందులో శ్రీనాథ్ ఒకడు. నైట్ 1 o'clock మెసేజ్ చేస్తే డార్లింగ్ నేను వర్క్స్లో పడి మర్చిపోయాను రానంగానే ఇమీడియట్గా వచ్చేసాడు. అండ్ ఫైనల్లీ మంచు మనోజ్ గారు, ఎందుకంటే ఒక సినిమాని సుహాస్ నాకు ఇప్పుడు ఎంత హెల్ప్ చేశాడో మనోజ్ గారు కూడా అంతే హెల్ప్ చేశారు. ఎందుకంటే ఆయన వచ్చి మాట్లాడితేనే ఒక సినిమా అనేది తెలుసుద్ది అని చెప్పేసి ఆయన వచ్చి మాకు విష్ చేయటం. థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ ఆల్వేస్. మీరు మంచి మంచి సినిమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.